హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే వ్లాగ్లో మేము హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్నామండి. మా సొంతూరు శ్రీకాకుళం దగ్గర. అందువల్ల ట్రైన్ జర్నీ, ఆ రోజు గోదావరి ట్రైన్ మేమైతే బయలుదేరామండి వైజాగ్ వరకు. చూడండి, మా బాబు, మా అన్నయ్య వాళ్ళ ఆవిడ వచ్చిందండి, తను కూడా మాతో పాటు వస్తుంది. చూసారా, చాలా దీనిగా ఉందండి ట్రైన్. చాలా స్టేషన్ అంతా చాలా రద్దీగా ఉంది, ఎందుకంటే సికింద్రాబాద్ స్టేషన్ బాగు చేయిస్తున్నారు కదా చూడండి. అందువల్ల మా ప్లాట్ఫామ్ అయితే ఫస్ట్ ప్లాట్ఫామ్లోకే వస్తుందండి గోదావరి ట్రైన్. మా బాబులోపు స్నాక్స్ తినడం స్టార్ట్ చేశాడు. అన్ని ట్రైన్లో వస్తున్నవి పోతున్నవి చూస్తూ ఈ విధంగా స్నాక్స్ అయితే తింటున్నాడండి. చూడండి, మా బాబు తింటాడు కానీ ఒకటి కూడా ఏమి ఎవరికి ఇవ్వడండి. ఇలా వస్తుంటే ఆ ట్రైన్ ఎక్కిపోదాం, ఈ ట్రైన్ ఎక్కిపోదాం అని చెప్పి మమ్మల్ని అల్లరి పెడుతూ ఉన్నాడు. వచ్చేసిందండి. ఆ రోజు ట్రైన్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. మేమైతే కూర్చొని ఉన్నాము, మా బాబు, నేను, మా వదిన ముగ్గురం కూర్చొని ఉన్నాము. అయితే తర్వాత కాసేపటి టీ వచ్చిందండి, టీ తాగాను. టీ తాగేసి ఇంక మా బాబుతో ఆడుకుంటున్నాను. చూడండి, మా బాబు అక్కడి నుంచి ఇక్కడికి గెంతడం అలా చేస్తూనే ఉన్నాడు ఆ రోజంతా. అయితే అలా నిద్రపోయాము. నైట్ టిఫిన్ చేసేసి మార్నింగ్ 6కి అంతా వైజాగ్ వచ్చేసిందండి. ఇది వైజాగ్ దగ్గరలో. చూడండి, మనం ఇంకా స్టేషన్కి ఒక 5 నిమిషాలు వెళ్ళిపోతాం అన్నప్పుడు ఈ పక్కన ఇలా ఉంటుంది. చూడండి, మార్నింగ్ కదా, ఏంటి ఇలా ఉంది, ఎక్కడికి వెళ్ళిపోతున్నామో బాబు అలా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే సన్ రైజ్ అవుతుందండి. చూడండి ఎంత బాగుందో. వెదర్ అయితే కూల్గా ఉంది అనిపించింది దిగగానే, ఎందుకంటే ఆ ముందు రోజంతా చాలా వర్షం పడిందంట, అందువల్ల అలా అనిపించింది. చూడండి, ఏదో కనిపించింది పిచ్చుకలు అని చెప్పి మా బాబు నాకు చూపిస్తున్నాడు బయటకి, చూడు అని మమ్మీ అని. అంతే, ఇంకా బయటకు వచ్చేసాము. మా మరిదైతే వచ్చాడండి మమ్మల్ని శ్రీకాకుళం తీసుకెళ్ళడానికి కార్తో. చూడండి, ఇదేమో వైజాగ్ మద్దెలపాలెం దాటిన తర్వాత మెయిన్ రోడ్డుకి వచ్చేసాము. చూడండి, ఇంకా కార్లోనే అలా కూర్చొని జర్నీ అయితే చేస్తున్నాము. మా బాబు అయితే చుట్టూ చూసుకొని, వాడికేమో వామిటింగ్ సెన్సేషన్ ఫీలింగ్ వస్తుందని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు మధ్యలో. ఇక్కడ చూసారు, మేము శ్రీకాకుళం దగ్గరికి వచ్చామండి. 1.5 అవర్లోనే వచ్చేసాం శ్రీకాకుళం. చూడండి, ఇక్కడ ఎర్రనాయుడు స్టాచ్యూ ఉంటుందండి. మేము శ్రీకాకుళం వచ్చేసామని అంచనా అనమాట మాకు అదేని. ఇంకా అలా ముందుకు వెళ్తుంటే నాగవల్లి నది కొత్త బ్రిడ్జ్ ఉంటుంది కదండి శ్రీకాకుళంలో, అది. ఇంకా బస్ స్టాపు చూడండి, ఇగోండి బస్సులు కూడా వస్తున్నాయి. శ్రీకాకుళం బస్ స్టాప్ ఇదేనండి. ఇంకా అలా ముందుకెళ్తే ఇంకొంచెం దగ్గరలోనే మా ఇల్లు ఉంటుంది, బలగ దగ్గరలో. మా స్ట్రీట్లోకి అయితే వెళ్ళిపోయాము. చూడండి, ఆ వైట్ కలర్ బిల్డింగే మా ఇల్లు. ఇంకా వచ్చేసి కార్ ఆపేసి ఇంకా మా బాబు, మా హస్బెండ్ దిగారు. తర్వాత మేము మా లగేజ్లన్నీ దింపేసి ఇంకా లోపలికి వెళ్ళామండి. లోపలికి వెళ్ళే ముందు బయట నుంచి వచ్చాం కదా, కాలు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాము. మా ఇల్లు అయితే ఇదండి శ్రీకాకుళంలో. చూడండి ఎలా ఉందో. మేము సత్యసాయి బాబా డివోటీస్ అండి, అందువల్ల ఫోటోలు ఎక్కువ అవే ఉంటాయి. 2 BHK హౌస్ అండి మాది శ్రీకాకుళంలో. చూడండి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.